నిన్న పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ నవనిర్మాణ సభకి అనుమతి ఇవ్వలేదని చెప్పి తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరుకు సంబంధించి 2-3 కేటగిరీస్గా మనం దాన్ని చూడాల్సి ఉంటుంది. ఒకటి, పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం పెట్టి ఏం చెప్పాలనుకున్న అంశానికి సంబంధించి కొంత ఎక్కడో స్పష్టత లోపించినట్టుగా కనిపించింది. రెండోది, చాలా వరకు కొంత రెచ్చగొట్టే రకమైన కామెంట్స్ చేయడం. మూడోది, గద్దర్ లాంటి వ్యక్తులను కొంత కించపరిచేలాగా మాట్లాడడం. ఫస్ట్ ఆ చిన్న ఇష్యూ గురించే మనం మాట్లాడదాం. గద్దర్ ఎపిసోడ్కి సంబంధించి గద్దర్ తనను సహాయం అడిగాడని నేను వెంటనే చేశానని చెప్పేసి ఆ రకమైన కామెంట్స్ చేయడం కొంత తెలంగాణ వాదులు కొంత ఇబ్బందికరం. లేకపోతే తెలంగాణ వాదులు చాలామంది కూడా ఈ కామెంట్స్ని కొంత తప్పుగా చూస్తున్నారు. గద్దర్ ఆర్థికంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో గద్దరే కాదు, తెలంగాణ ఉద్యమంలో చాలామంది ఉద్యమకారులు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పుడు అనేక రాజకీయ నాయకులు, ఒక పార్టీ అని మంచి సహజంగా చాలామంది రాజకీయ నాయకులు తమ వంతుగా సహకారం అందించారు, ఆర్థికంగా అందించారు, వ్యక్తిగత సహకారం కూడా అందించిన పరిస్థితి. అలాంటిది ఏ పార్టీ నాయకులు కూడా బయటకు వచ్చి నేను ఫలానా ఉద్యమకారుడికి నేను సహకారం అందించాను, అతను అడిగింది నేను ఇచ్చానని ఎవరు చెప్పుకోలేదు. తెలంగాణ కూడా కాదు రాజకీయంగా అది కరెక్ట్ విధానం కూడా కాదు. ఒక ముఖ్యంగా గద్దర్ లాంటి తెలంగాణ ఉద్యమానికి సంబంధించి సెంటిమెంట్గా గద్దర్ని చూస్తారు కనుక ఆయన వ్యాఖ్యలను ఖచ్చితంగా గద్దర్ కుటుంబ సభ్యులకు ఇబ్బందిగా మారింది, గద్దర్ని అభిమానించే వాళ్ళకు ఇబ్బందిగా మారింది. అదే సమయంలో తెలంగాణ వాదులు చాలామంది కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని కొంత తప్పుపడుతున్న పరిస్థితి మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా 12 ఏళ్ల క్రితం 12 ఏళ్ళు అయింది విడిపోయి, ఇప్పుడు ఒకసారిగా బయటకు వచ్చి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తుంటే అంటే ఇన్నేళ్ళుగా 12 ఏళ్ళుగా మనసులో ఒక విషం పెట్టుకున్నాడా పవన్ కళ్యాణ్? అదంతా ఇవాళ అంటే నిన్న నవనిర్మాణ సభ, ముఖ్యంగా ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అదంతా బయటకు వెళ్ళగక్కారా అనే మాట కూడా వినిపిస్తుంది. ఖచ్చితంగా పవన్ ఎంచుకున్న సందర్భాన్ని మనం చూద్దాం. పవన్ ఎంచుకున్న సందర్భం జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు జరుగుతాయి, అన్ని రాజకీయ పార్టీలు చేసుకుంటున్న సమయంలో పవన్ కళ్యాణ్ ఎంచుకున్న థీమ్ని మనం చూస్తే, ఆయన వ్యాఖ్యలను చూస్తే అది నవనిర్మాణం, అంటే తెలంగాణ నిర్మాణం కొరకు నేను ఈ సభను ఏర్పాటు చేసినట్టుగా ఆయన చెప్తారు. తెలంగాణ నవనిర్మాణం ఏంటి? తెలంగాణ నిర్మాణానికి సంబంధించి 12 ఏళ్ళు అయిపోయింది, తెలంగాణకు సంబంధించి నిర్మాణం జరిగింది, తెలంగాణ ఆర్థికంగా చాలా వరకు ముందుకెళ్ళిన పరిస్థితి కనిపించింది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఉన్నారు. ఆయన ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడే కాదు, అదే సమయంలో ఆ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అక్కడ రాజకీయ నాయకులు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయ నాయకులు కానీ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ చాలామంది మాట్లాడినప్పుడు ఒక కామెంట్ ఏం చేస్తారంటే, విభజన సందర్భంగా కొంత ఇబ్బంది అయింది, విభజన సందర్భంగా మేము ఇబ్బంది పడాము, మాకు నడి రోడ్డ మమ్మల్ని తెచ్చి పెట్టారు, మాకు ఎలాంటి నగరం లేదు, మాకు రాజధాని లేదు, ఒక బిల్డింగ్ లేదు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో మేము వచ్చామని చెప్పేసి పదే చెప్పిన పరిస్థితి కనిపించింది. ఏదైనా నిర్మాణం జరగాలి, ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలి, 2 రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడితే అది ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నిర్మాణం జరగాల్సి ఉంటుంది, రాజధానికి సంబంధించి కానీ ఇతర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఆ రాష్ట్రం పెద్దగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లే అవుతుంది, ఇంకా పవన్ కళ్యాణ్ చాలా చేయాల్సి ఉంది. కానీ అక్కడ కాకుండా ఇక్కడ ఈ అంశాన్ని తెలంగాణలో తీసుకొచ్చి నవనిర్మాణం అనడము, అదే సందర్భంగా కొంత ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎపిసోడ్కి సంబంధించి అప్పటికే తెలంగాణలో కొంత సెంటిమెంట్ ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. చాలా రోజుల తర్వాత మీకు నేను చెప్తాను, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి జనసేన నాయకులు కానీ వాళ్ళు కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్కి సంబంధించి చేసిన కామెంట్ల వల్ల దాదాపు 12 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మేధావులు కానీ, జర్నలిస్టులు కానీ, వివిధ రంగాలకు వాళ్ళందరూ కూడా ఒకే వేదికపైకి వచ్చి మాట్లాడిన సందర్భం నేను చూడలేదు. తెలంగాణ ఉద్యమాన్ని దగ్గరగా చూశాను, 10 ఏళ్ల నుంచి కూడా తెలంగాణ వాదులంతా ఒకే వేదికపైకి వచ్చి మాట్లాడే పరిస్థితి కనిపించలేదు. కానీ జనసేన నాయకులు చేసిన కామెంట్స్ కానీ, పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరుకు సంబంధించి తెలంగాణ వాదులంతా ఒకసారి మళ్ళీ ఒక వేదికపైకి వచ్చారు, మళ్ళీ సెంటిమెంట్ అంశాలు కూడా తెరపైకి వచ్చాయి. అది చల్లారక ముందే మళ్ళీ నేను తెలంగాణలోకి వస్తాను, తెలంగాణకు వచ్చి నవనిర్మాణం అంటాను, ఇంకో నిర్మాణం పేరు పెట్ట మళ్ళీ రావడం మాత్రం రాజకీయంగా అన్ని పార్టీలు కొంత తప్పుపట్టే పరిస్థితి కనిపించింది. పవన్ కళ్యాణ్ ఎంచుకున్న సందర్భం తప్పు అవుతుంది. ఏ రాజకీయ పార్టీకైనా ఎక్కడికైనా, భారతదేశంలో ఎక్కడికైనా ఏ రాజకీయ పార్టీ అయినా వెళ్ళొచ్చు, అక్కడ పోటీ చేయొచ్చు, రాజకీయంగా అది ఎలాంటి ఇబ్బంది ఉండదు, రాజ్యాంగం కల్పించిన హక్కు కనుక దాన్ని కామెంట్ చేయలేం. కానీ ఎంచుకున్న సందర్భం సెంటిమెంట్లు
రెండు రాష్ట్రాల ప్రజలు ఆ విభజన తర్వాత నెలకొన్న చిన్నపాటి ఆ క్లాష్ని కూడా అందరూ మర్చిపోయి కలిసిమెలిసిగా రెండు రాష్ట్రాలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మంచిగా ఉన్నారు. ప్రజల మధ్య ఎలాంటి ఇబ్బంది లేదు. నిజానికి ఇది ఉద్యమ కాలంలో చెప్పుకోవచ్చు, ఇప్పుడు కూడా చెప్పుకోవచ్చు. కానీ రెండు రాష్ట్రాల ప్రజల మధ్య మాత్రం ఏ రోజు విభేదాలు రావు. రాజకీయ పార్టీలు చాలామంది కామెంట్ చేశారు, కానీ ప్రజలు మాత్రం ఎంతవరకు కలిసి ఉండాలి, రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. ఎందుకంటే ఏదో రకమైన అటాచ్మెంటు ఏపీ ప్రజలకు తెలంగాణతో ఉంటుంది, తెలంగాణ ప్రజలకు కూడా ఏపీతో పాటు ఉంటుంది. అదే సందర్భంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇంకో విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. వివిధ సందర్భాల్లో కోనసీమకు సంబంధించినంత వరకు కోనసీమ దిష్టి తగిలింది, ఇలాంటి కామెంట్స్ తెలంగాణ వాదులు ఇంకా మర్చిపోలేదు. పవన్ కళ్యాణ్ సందర్భం లేకుండా కామెంట్స్ చేశారు. రాజకీయ నాయకులు అందుకోసమే అంటాను, ప్రాంతీయ పార్టీ అధినేతకు జాతీయ పార్టీకి సంబంధించి నాయకులు ఎప్పుడైనా కామెంట్ చేస్తే హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని చెప్పి జాతీయ పార్టీలు కామెంట్ చేస్తాయి. ఒకవేళ ఏదైనా నాయకుడు కామెంట్ చేసినా ఇది పార్టీ వైఖరి కాదు, పార్టీ నాయకత్వం దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. ప్రాంతీయ పార్టీలకు సంబంధించినంత వరకు ఆ పార్టీ అధినేత ఏది మాట్లాడినా అదే ఫైనల్ అవుతుంది. పబ్లిక్ లైన్ కూడా అవుతుంది, పార్టీ లైన్ అవుతుంది. పబ్లిక్ చూసేవాళ్ళు కూడా దాన్ని ఓహో ఇది మన లైన్ అని అనుకునే అవకాశం ఉంటుంది. ఆ రోజు పవన్ కళ్యాణ్ కోనసీమకు సంబంధించి ఆ కామెంట్ చేయడము కొద్ది తెలంగాణ వాళ్ళని ఇబ్బంది పెట్టింది. ఎందుకు ఈ రకమైన కామెంట్, అక్కడ సందర్భం కూడా లేదు, ఎవరు హ్యాపీగా ఉన్న పరిస్థితిలో ఆ రకమైన కామెంట్ చేస్తే దానికి క్షమాపణ చెప్పాలని ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కూడా అప్పుడు చాలా డిమాండ్ చేశారు. కానీ నా వ్యాఖ్యలను వేరే రకంగా చూశాడు తప్ప దాంట్లో నేను ఎలాంటి తప్పుగా మాట్లాడలేదని జనసేన చెప్పే ప్రయత్నం చేసింది. సో ఇవన్నీ కలిపి ఈ సందర్భంగా రావడం మాత్రం పవన్ కళ్యాణ్ పరోక్షంగా చాలా కాలం నుంచి ప్రశాంతంగా ఉన్న రెండు రాష్ట్రాల్లో ఏదో చిన్న అలజడి సృష్టించే ప్రయత్నం చేసినట్టుగానే మనకు కనిపిస్తుంది. అంటే ఇదంతా ఒక కుట్ర ప్రకారం జరిగిందంటారా? ఎందుకంటే ఆంధ్రాలో చూస్తే ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి స్కామ్ ఒకటి గట్టిగా హల్చల్ చేస్తుంది. పెద్ద ఎత్తున విద్యార్థులు దీనిపై నిరసిస్తూ వ్యతిరేకత కనబరుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వంపై కూడా వివిధ అంశాలపై వారు తీసుకున్నటువంటి నిర్ణయాలపై కావచ్చు, పాలసీలపై కావచ్చు వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సో వీటన్నిటిని మీడియా నుంచి డైవర్ట్ చేయడానికి ఈ తరహా కుట్ర జరిగిందా, లేకపోతే నిన్నే ఎందుకు, వై నాట్ ఇన్ అదర్ డే, వై ఓన్లీ ఆన్ తెలంగాణ ఫార్మేషన్ డే అనేది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. ఖచ్చితంగా మీరు అన్నట్టుగానే ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది రాజకీయ నాయకులు మనం మాట్లాడినప్పుడు 2-3 రోజులుగా కొంతమంది సీనియర్ నాయకులతో మాట్లాడుతున్నట్టుగానే బీఆర్ఎస్ నాయకులతోని వేరే నాయకులతో మనం మాట్లాడినప్పుడు వాళ్ళకు కామెంట్ చేశారు, ఏంటి పవన్ కళ్యాణ్ సడన్గా ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, సడన్గా ఏంటి ఏదో సమ్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఏదో మీడియా అటెన్షన్, జనరల్గా మీడియా అటెన్షన్ని క్రియేట్ చేయడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నారా అంటే ఇక్కడ రాజకీయ నాయకులు కూడా అదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు అనేక రకమైన అభిప్రాయాల్లో ఉన్నప్పటికీ మొత్తానికి మాత్రం ఏదో కొంత డైవర్ట్ చేసే ప్రయత్నం చేసినట్టుగా కొంత కనిపిస్తుంది. మీరు చూడండి 2-3 రోజుల నుంచి పూర్తిగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మీడియాకు సంబంధించి కానీ పబ్లిక్లో ఉన్న దానికి సంబంధించి ఇది పూర్తిగా డైవర్ట్ అయింది. మీరు అన్నట్టుగానే ఏపీకి సంబంధించినంత వరకు డిఎస్సి నియామకాలకు సంబంధించి అక్రమాలు కానీ ఇతర అంశాలకు సంబంధించి అక్కడ కొంత నిరుద్యోగులు కానీ మిగతా వాళ్ళు కానీ ఆందోళన చేస్తున్నారు, రాజకీయ పరంగా అక్కడ ఉద్యమాలు కూడా జరుగుతున్న పరిస్థితి కనిపించింది. దానికి సరైన సమాధానం ఇవ్వకుండా ఏదో ఒక అంశాన్ని ఇక్కడ తెలంగాణలో తెరపైకి, ముఖ్యంగా సెంటిమెంట్, తెలంగాణ సెంటిమెంట్ అంశాన్ని తెరపైకి తీయడం ద్వారా ఆటోమేటిక్గా మీడియా అటెన్షన్ అవుతుంది. 2-3 రోజుల పాటు ఆ అంశంపైనే చర్చ జరుగుతుంది తప్ప మిగతా అంశాలపై న్యాచురల్గా మీడియా వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు. సో ఖచ్చితంగా అలాంటి అభిప్రాయం కూడా కొంత వ్యక్తం అవుతుంది. పవన్ కళ్యాణ్ కొంత డైవర్ట్ చేయడానికి దీన్ని తెరపైకి తీసుకొచ్చారు. నిజంగా ఆయనకు అలాంటి ఉద్దేశం లేకపోతే నిన్న ఆయన మాట్లాడినప్పుడు మీడియా సమావేశంలో అనేక అంశాలను మనం ఒకసారి విశ్లేషిస్తే ఖచ్చితంగా ఇది డైవర్ట్లో భాగంగానే ఆయన చేశాడు. ఏదో రకంగా మీడియా అటెన్షన్ని దాన్ని ముగింపు పలిపే ప్రయత్నం చేయలేదు. మీరు గమనించండి, పవన్ కళ్యాణ్ దానికి ముగింపు పలికే ప్రయత్నం చేయలేదు. నాకు అలాంటి ఉద్దేశం లేదు, ఎవరిని నేనేం కామెంట్ చేయలేదని చేయలేదు, ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఇంకా దాన్ని ఏదో రకంగా ఈ సబ్జెక్టు ఇంకా కొన్ని రోజుల పాటు చర్చలో ఉండాలి అంటే ఇంకో 2-3 రోజుల పాటు ఈ అంశం చర్చల్లో ఉండాలని భాగంగానే ఆయన ప్రెస్ మీటు ముగిస్తున్న సందర్భంగా కానీ ఆ తర్వాత కానీ ఆయన చేసిన కామెంట్స్ ఉన్నట్టుగానే కనిపిస్తుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఏపీలో జరుగుతున్న పరిణామాలు, ఏపీలో ఉన్న మైనస్లు, అక్కడ ప్రభుత్వం ఎదుర్కొంటున్న అనేక ప్రజా వ్యతిరేక విధానాలు కానీ ముఖ్యంగా డిఎస్సి అయితే చాలామంది నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపించింది. దాన్ని కొంత డైవర్ట్ చేయడానికి, మీడియా అటెన్షన్ని కొంచెం మార్చడానికి కూడా కొంత రకమైన ప్రయత్నం జరిగినట్టుగానే కొంత రాజకీయవాదులు కూడా భావిస్తున్నారు. చాలా మటుకు అలాంటి సిచ్యువేషనే మనకు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న ఆయన చేసిన వ్యాఖ్యల్లో ప్రధానంగా ఓవైపు నాకు తెలంగాణపై ప్రేమ అనేది రాజకీయాలకు అతీతమైంది, ప్రేమ ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, తెలంగాణపై నాకున్న ప్రేమ అవిభాజ్యమైంది, ఎప్పటి నుంచో ఉందని చెప్పి మాటలు చెబుతూనే మరోవైపు నిజంగా నీకు తెలంగాణపై అంత ప్రేమ ఉంటే
తెలంగాణ మీ అయ్య జాగీరా అని ఎందుకు అనాల్సి వచ్చింది? ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దానికి కౌంటర్ కూడా పొన్నం ప్రభాకర్ కానీ, అనిరుద్ రెడ్డి కాంగ్రెస్ నేతలు కానీ గట్టిగానే ఇచ్చారు. అవును, బరాబర్ తెలంగాణ 4 కోట్ల ప్రజల అయ్య జాగిరి అని. అంటే నువ్వు తెలంగాణపై నాకు ప్రేమ ఉందని చెబుతూనే తెలంగాణ మీ అయ్య జాగిరా అనడం ఎంతవరకు సమంజసం? ఒక ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని మనం చూస్తే అది పూర్తిగా సెంటిమెంట్తో ముడిపడింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా అప్పుడు ఎందుకు ఏకతాటిపైకి వచ్చి ఒక నిర్ణయం తీసుకున్నాయంటే ఇది పూర్తిగా ఒక సెంటిమెంట్ అంశంగా మారింది. తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ చాలా బలంగా ఉంటుంది కనుక ఆ అంశాన్ని అన్ని పార్టీలు గుర్తించి రాష్ట్రాన్ని విభజించారు, అయిపోయింది, అంత జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి ఇది జాగీరా అనే పదం వాడడం మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. పవన్ కళ్యాణ్ మీరు అన్నట్టుగానే నాకు తెలంగాణ అంటే ప్రేమ ఉంటుంది, తెలంగాణ ప్రజలంటే నాకు అభిమానం చెప్పే వ్యక్తులు చివరిగా ఈ మాటలు మాట్లాడకూడదు. మీరు అన్నట్టుగానే ఇందాక కాంగ్రెస్ నాయకులు చాలామంది దీనిపైన స్పందించారు. కాసేపటి క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఫస్ట్ టైం దీనిపైన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపైన కాసేపటి క్రితం స్పందిస్తూ ఖచ్చితంగా ఇది తెలంగాణ ప్రజల జాగీరే అని ఆయన కామెంట్ చేశారు. డౌట్ లేదు అందులో. అది ఆ రకమైన ఈ సబ్జెక్ట్ని అతను కంటిన్యూవేషన్ చేయాలని కుట్రలో భాగంగానే జరిగింది అన్నట్టు కూడా మనం భావించాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్కి సంబంధించి 1-2 ఇష్యూస్ మనం మాట్లాడుకున్నాం. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అనుకోండి, ఇతర సందర్భాల్లాగా సరే పవన్ కళ్యాణ్ తన ఒక మాట పైన చాలా తక్కువ కాలం నిలబడతారు. ఆయన మాట్లాడిన మాటకు ఉదయం ఒక మీటింగ్లో ఒక రకమైన మాటలు మాట్లాడతారు, సాయంత్రానికి ఆయన మీటింగ్లో ఏం మాట్లాడతారో తెలియదు. 2-3 సందర్భాలు మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. జనగణమన కానీ వందే మాతరం గురించి ఆయన నిన్న మాట్లాడుతూ అది బెంగాల్లో ఉంది కనుక తెలంగాణ ప్రజలు అది పాడరా, లేకపోతే అది రెచ్చగొడతారా, ప్రాంతీయవాదం అవుతుందా అని చెప్పేసి ఆయన కామెంట్ చేస్తారు. ఇదే పవన్ కళ్యాణ్ కేవలం 2 సంవత్సరాల క్రితం ఆయన పార్టీ అది మీడియా ఇప్పుడు సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది కనుక పవన్ కళ్యాణ్ అలా అన్నాడని మీరో నేనో చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేకపోవచ్చు. కానీ అప్పుడు వీడియోస్ ఉంటాయి, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. ఆయన అప్పుడు ఏం మాట్లాడిననే వీడియోలు కూడా వచ్చాయి. అప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా హాల్స్లో ఏంటండి ఇది ఎందుకు పాడాలి, జనగణమన వందే మాత్రం వాట్ ఎవర్ సినిమా సందడిలో ఏలలేసే కార్యక్రమంగా మీరు జనగణమన ఆలపించమని చెప్తే అక్కడ వరకు ఆ సినిమా నుంచి బయటపడిపోయి మేము దేశభక్తి రంగు వేసుకోవాలా అని చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు. అదే పవన్ కళ్యాణ్ మళ్ళీ ఏమంటాడు, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి దేశభక్తి చాలా ముఖ్యం, దాన్ని మీరు అగౌరవపరుస్తానంటాడు. ప్రాంతీయ తత్వం గురించి మాట్లాడతాడు. భారతదేశంలో ప్రాంతీయ తత్వం అనేది మళ్ళా చాలామంది నాయకులు మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రాంతీయ తత్వం ఉన్నప్పటికీ భారత్లో ఐక్యంగానే అది జరుగుతుంది. ఎవరు కూడా ప్రాంతీయ తత్వం పేరిట ఒక దేశంగానో లేకపోతే ఇంకో రకమైన ప్రయత్నం చేస్తున్నారు. అక్కడున్న భారతదేశం అనేది భిన్న సంస్కృతులకు సాంప్రదాయాలకు నిలువుగా ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకంగా ఉంటుంది. విడిపోవడం అంటే భారతదేశంలో ఐక్యంగా ఉంటూ తమ ప్రాంతానికి సంబంధించిన వాటి పరంగా మాత్రమే విడిపోవడం తప్ప దేశం నుంచి విడిపోవడం కాదు. అది పవన్ కళ్యాణ్ అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్కి తెలియకని కాదు, పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యల పట్ల ఆయనకు కట్టుబడి ఉండాలనే ఉద్దేశం ఎప్పుడూ ఉండదు. పవన్ కళ్యాణ్ నిన్న చాలామంది మీరు కూడా చూశారు, చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ నేను 11 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత నేను 11 రోజుల పాటు భోజనం చేయలేదని ఆయన ఒక కామెంట్ చేశారు. 11 రోజుల పాటు భోజనం చేయకుండా ఎవరు ఉండరు, అది వేరే విషయంగానే ఆయన ఏ రకంగా చెప్పారు. మనకు ఆయనకు అదృశ్య శక్తులు ఏమైనా ఉన్నాయో తెలు కానీ అన్నం తినకుండా 11 రోజులు ఎలా ఉన్నాడో అది ఆయనే చెప్పాలి, అది వేరే సబ్జెక్ట్ అవుతుంది. అక్కడ నువ్వు తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడతావు, తర్వాత ఇక్కడున్న రాజకీయ నాయకుల్ని కామెంట్ చేస్తావు. సో ఇక్కడున్న తెలంగాణ ప్రజలపైన నీకు అభిమానమే ఉంటే ఆ రకమైన కామెంట్స్ నువ్వు చేయొద్దు. రాజకీయ పార్టీ పరంగా మాకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ నేను ఈ ప్రాంత అభివృద్ధిని కోరుకుంటాను, ఆ రకమైన కామెంట్స్ చేసి దానికి ఒక పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేయాలి. కానీ పవన్ కళ్యాణ్ అలాంటి పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం ఏ కోశాన చేసినట్టుగానే కనిపించట్లేదు. రాజకీయంగా కూడా ఇక్కడ ఉన్న చాలామంది జనసేన అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గమనించాల్సింది ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో పవన్ కళ్యాణ్కి అభిమానులు లేరా అని చాలామంది ఒక క్వశ్చన్ వేస్తారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి అభిమానులు ఉన్నారు. కానీ అది ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, పవన్ కళ్యాణ్ని అభిమానించే వాళ్ళు చాలామంది కూడా ఒక నటుడిగా అభిమానిస్తారు తప్ప రాజకీయంగా భిన్నంగా ఉంటుంది. ఈ విషయాన్ని నేను చెప్పట్లేదు. ఈ విషయాన్ని ఇటీవల కాలంలో తన పార్టీకి సంబంధించిన ఒక సమావేశంలో నా అభిమానులు ఉన్నప్పటికీ వాళ్ళు చాలామంది వివిధ రాజకీయ పార్టీలతో సన్నిహితంగా ఉంటారు, వాళ్ళు వేరే రాజకీయ పార్టీలకు ఓట్లేశారనే విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణే చెప్పారు. అభిమానులు వేరే, నాకు ఓట్లేసేవారు సార్, నాకు అభిమానులు మొత్తం. ఆయన మళ్ళీ కంపారిజన్ ఏం జరిగింది, విజయ్తో తమిళనాడులో విజయ్ ఎన్నిక అయిన సందర్భంగా, ఆయన ముఖ్యమంత్రిగా అయిన సందర్భంగా ఆయన చేసిన కామెంట్ ఏంటంటే నాకు ఎవరు ఓటేయలేదు, నా అభిమానులు కూడా చాలామంది రాజకీయ పార్టీలకు వేరే సందర్భంగా ఉన్నారని చెప్పే ప్రయత్నం చేశారు. అభిమానులను నిలబెట్టుకోవాలి అని అన్న సందర్భంగా తెలంగాణ లాంటి ప్రాంతానికి వచ్చినప్పుడు సమస్యను పరిష్కరించే సమస్యకు పులి స్టాప్ పెట్టే ప్రయత్నం చేయాలి. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా 2 రాష్ట్రాల ప్రజలకు కూడా ఇబ్బందికరం, స్వయంగా పవన్ కళ్యాణ్కి కూడా అది ఇబ్బందికరమే అవుతుంది. ఇప్పటికైనా ఏమనుకోకపోవచ్చు, ఒక 2 నాయకులు నాకేం చెప్పారంటే పవన్ కళ్యాణ్ ఏపీలో ఆయనకు ప్లస్ అవుతుందని. కాదు,
ఏపీలో కూడా ఆయనకు ప్లస్ కాదు. ఎందుకు కాదంటే ఏపీ ప్రజలు కూడా చాలామంది తెలంగాణ ప్రజలకు సంబంధించినంత వరకు ఇక్కడ సంబంధాలు ఉన్నాయి, చాలా వరకు ఉన్నారు, వాళ్ళు కలిసి ఉన్నారు. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి ఉన్నా, తెలంగాణ ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ వచ్చినా ఇక్కడ ఉన్న సెటిలర్స్ అనే పదాన్ని కూడా వాళ్ళు వాడలేదు. ఎవరున్నా ఇక్కడ ఉన్న వాళ్ళంతా మన ప్రజలే, తెలంగాణ ప్రజలే అని వాళ్ళు అన్నారు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అందరినీ చూసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ రకమైన పరిస్థితి లేదు. కానీ పవన్ కళ్యాణ్ ఎందుకంటే తెలంగాణతో కంపేర్ చేస్తే, తెలంగాణ పబ్లిక్ యొక్క మూడ్తో కంపేర్ చేస్తే ఆంధ్ర పబ్లిక్ మూడ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆంధ్ర పబ్లిక్ యొక్క మూడ్ ఎప్పుడు భావోద్వేగాలపై ఉండదు, ఎంతసేపు వాళ్ళు కాస్త కమర్షియల్గానే ఉంటారు. సో ఏదో ఒక భావోద్వేగాలు రెచ్చగొడితే రెచ్చిపోయే టైపు అంత భావోద్వేగంతో ఉండరు ఆంధ్ర ప్రజలు. కానీ తెలంగాణ ప్రజలు బై జాగ్రఫికల్లీ ఆర్ బై సోషియాలజీ కాస్త భావోద్వేగం ఎక్కువగా ఉన్నటువంటి ప్రజలు తెలంగాణ ప్రజలు. సో ఇక్కడ రెచ్చగొట్టినంత మాత్రాన ఆంధ్రాలో వాళ్ళకి ప్లస్ అయిపోతుందంటే అది మూర్ఖత్వమే అవుతుంది. సో దానికి తోడు నేను 2014లోనే పార్టీ పెట్టాను హైదరాబాద్లో, ఈ గడ్డ పైన పార్టీ పెట్టాను. అప్పటి నుంచి అందుకే ఎప్పుడు కలెక్ట్ చేసుకోలేదు అంటున్నారు. కానీ 2023లో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయింది కదా. కరెక్ట్ మీరు చెప్పింది. నిన్న పవన్ కళ్యాణ్ ఏదో ఆవేశంగా మాట్లాడుతూ పార్టీ ఇక్కడి నుంచి తెలంగాణలో ఉంటుంది, నేనే తెలంగాణలో పర్యటిస్తాను, నేను ఉంటానని చెప్పి కూడా ఆయన తన సినిమా స్టైల్లో ఆయన ప్రసంగం చేశాడు. అది అందరు చూశారు. జనసేన ఎప్పటి నుంచి తెలంగాణలో పోటీ చేస్తుంది? చాలా కాలం నుంచి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసింది, మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసింది, 2023 ఎన్నికలకు సంబంధించి చాలా నియోజకవర్గాల్లో పోటీ చేసి 100 కన్నా తక్కువ జనసేనకు వచ్చాయి. అప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కదా, ఇంకొక నేత కాదు కదా, పవన్ కళ్యాణ్ అప్పుడు అధినేత. చాలామంది మనం కంపారిజన్ చేయొద్దు, కానీ ఒక అప్పట్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్న బర్రెలక్క అని చెప్పేసి ఆమె మహబూబ్ నగర్లోని కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఆమెకు 5,000కు పైగా ఓట్లు వస్తాయి. జనసేనకు సంబంధించి 2,000 ఓట్లు కూడా చాలా తక్కువ ప్రాంతాల్లో వచ్చింది, 2,000 కన్నా తక్కువ ఓట్లు వచ్చిన పరిస్థితి వచ్చింది. కామెంట్ చేయడం అని కాదు, పవన్ కళ్యాణ్ గుర్తించుకోవాల్సిందంటే నువ్వు ఆల్రెడీ ఈ ప్రాంతంలో చాలా సందర్భాల్లో పోటీ చేసావు, చేసి నువ్వు నీ ప్రభావం ఏమైనా చూపావా, ఏమైనా చూపించే ప్రయత్నం చేసావా? ఇప్పుడేదో ఫస్ట్ టైం నేను ఇక్కడ రాజకీయాల్లోకి వస్తున్నానని కామెంట్ చేస్తావు, కానీ గతంలో నువ్వు వచ్చావు. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా కొన్ని చోట్ల నువ్వు పోటీ చేసావు. బీజేపీకి కొన్ని చోట్ల పొత్తుగా ఉన్నట్టు కూడా ప్రచారం జరిగింది. కొన్ని మున్సిపాలిటీలకు సంబంధించి పోటీ చేసావు. కొన్ని చోట్ల సర్పంచులు కూడా మా వాళ్ళు గెలిచారని చెప్పేసి కొండగొట్టలో ఒక సమావేశాన్ని కూడా ఆయన నిర్వహించిన పరిస్థితి కనిపించింది. సో ఇక్కడ పోటీ చేసినప్పుడు నువ్వు ప్రభావం చూపట్లేదు, నీకు ఇక్కడ ఓటు బ్యాంకు పెద్దగా లేదు అనే విషయాన్ని పవన్ కళ్యాణ్కి తెలుసు. అయినా కానీ ఏదో రకమైన ఒక రెచ్చగొట్టే కామెంట్స్ చేయడం వల్ల కానీ పార్టీ క్యాడర్ను అక్కడ ఉన్న ఎంతమంది ఉన్నారో తెలియదు, అక్కడ ఉన్న కొద్దిమంది నాయకులకు ఏదో రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నాం. కానీ రాజకీయ పార్టీ అంటే ఒక కన్స్ట్రక్షన్ ఉండాలి, ఓ రకంగా విధానం ఉండాలి, రాజకీయ పార్టీకి ఒక విధానం ఉండాలి. ఆ విధానం లేదు పవన్ కళ్యాణ్కి. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఆయన అధికారంలో అక్కడ ఉన్నారు, కానీ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు కానీ ఒక విధానం, రాజకీయ పార్టీకి కొన్ని విధానాలు సిద్ధాంతాలు ఉంటాయి. ఇవి ఏమీ లేని పార్టీ ఏదైనా ఉందే అంటే అది ఖచ్చితంగా జనసేనే. ఇది చాలామంది జనసేనకు సంబంధించినంత వరకు కానీ వేరే వాళ్ళు కొంత దీనిపైన ఇబ్బందికరంగా ఫీల్ అవుతారేమో, కానీ వాస్తవాలు పవన్ కళ్యాణ్ ఉదయం మాట్లాడిన దానికి సాయంత్రం మాట్లాడేకి 100 వీడియోస్ ఉంటాయి మన దగ్గర, 100 ఉంటాయి. ఇవేవో మనం సృష్టించింది కాదు, మనం చెప్పింది కాదు. ఆ వీడియోస్ చూస్తే స్పష్టంగా కనపడుతుంది. ఓ రోజు తానే హీరోని అంటాడు, ఓ రోజు నేను హీరోని కాదంటాడు, నేను జీరోని కాదంటారు. అదే సందర్భంగా మన చర్చలో భాగంగా ఇంకొక విషయాన్ని కూడా మనం చెప్పాలంటే, పవన్ కళ్యాణ్ తాను తెలంగాణ ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నా చెప్పే ప్రయత్నం చేస్తే బాగుండేది. కానీ ఆ రకమైన ప్రయత్నాలు చేయకుండా కేవలం రాజకీయంగా లేకపోతే మనం అనుకుంటున్నట్టుగానే డైవర్షన్ పాలిటిక్స్ చేసే ప్రయత్నమే తప్ప తెలంగాణ ప్రజల విషయంలో ఆయనకు ఏం క్లారిటీ లేదు, స్పష్టత లేదు, విధానం లేదు, ఏమీ లేదు. గద్దర్ లాంటి వ్యక్తులకు సంబంధించినంత వరకు సహాయం చేసిన విషయాన్ని చెప్పడం ద్వారా ఆయన ప్లస్ అనుకుంటున్నాడేమో, కానీ అది మైనస్ అవుతుంది. ఇక్కడ చాలామంది, నేను మీకు ఒక గుర్తు చేస్తాను, తెలంగాణ ఉద్యమ కాలంలో కాంగ్రెస్ పార్టీని చాలామంది విలన్గా చూపించారు. ఉద్యమ కాలంలో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కాంగ్రెస్ పార్టీని విలన్గా చూపించే ప్రయత్నం చేసింది. అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది నాయకులు ఉద్యమకారులకు సహకారం అందించిన సందర్భాలు చాలా ఉన్నాయి, నాకు బాగా తెలుసు. ఆ పేర్లు వాళ్ళు చెప్పలేదు, నేను కూడా ఇప్పుడు చెప్పాను. కానీ కాంగ్రెస్ నాయకులు కూడా ఉద్యమకారులకు చాలా మటుకు సహకారం అందించారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదు ఉద్యమకారులకి X%కి నేను ఈ సహకారం అందించాను, సైకిల్ కొనిచ్చాను, ఇంకేదో కొనిచ్చాను, వాడు అడిగితే ఏదో ఇచ్చాను. ఇది తప్పు. ఇలాంటి రాజకీయం చేస్తే ఇక్కడే కాదు, ఏపీలో ప్రజల్లో కూడా ఆయన పైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. నిజంగా ఆయన గద్దర్కి సహాయం చేసి ఉంటాడు అంటారా?
ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు ఆ విషయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మాట్లాడడానికి నిరాకరించారు. నిన్న మన మీడియా మిత్రులు కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఎవరు స్పందించలేరు. ఆయన చేశానని ఆయన చెప్తున్నాడు, ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ గద్దర్ బతికిలేడు. ఆ విషయాలు ఏ సందర్భంగా చేశారు, ఎప్పుడు చేశారు, ఏ రకంగా చేశారని దానికి ఆయన సమాధానం చెప్పాలి. గద్దర్ లేడు. పవన్ కళ్యాణ్ చెప్పిన మాటకి వాళ్ళ కుటుంబ సభ్యులు స్పందించట్లేదు. చూడాలి వాళ్ళ కుటుంబ చెప్పిన దాంట్లో చిన్న కాంట్రాడిక్టరీ ఏముందంటే, నిన్న 97లో గద్దర్పై కాల్పులు జరిగింది. 1997 కదా, 97 పార్టీ పెట్టింది 2014లో. నిన్న ఈయన ఏమన్నాడు, జనసేన ఆఫీస్కి వచ్చి గద్దరు నేను నాకు నడుము దగ్గర బుల్లెట్లు తగిలి నడవలేకపోతున్నాను, బండి కొనివ్వండి అన్న అడిగాడు. అడిగితే నేను 3 రోజుల్లో కొనిచ్చాను అన్నాడు. మరి 97లో కాల్పులు జరిగితే, అప్పుడు బుల్లెట్లు దిగితే 2014లో జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చి అన్నాడు ఆయన. అంటే 2014 తర్వాతే ఇది. అంటే ఎలా సాధ్యం ఇది? అదొకటి. రెండోది, కొంతమంది మిత్రులు చెప్పింది ఏంటంటే, తెలంగాణ మిత్రులు, జర్నలిస్ట్ మిత్రులు కూడా 2006 నుంచి గద్దర్కి ఇన్నోవా కారు ఉందని. పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న ప్రాబ్లం అది. అతను మాట్లాడే విధానానికి సంబంధించి అనేక తప్పులు, అదే సందర్భంలో అసత్య ప్రచారం చేయడంలో అతను చాలా యాక్టివ్గా అబద్ధాన్ని నిజంగా చెప్పే ప్రయత్నం చాలా బాగా చేస్తాడు. అది నటుడిగా ఉన్న ఆయనకు ప్లస్ పాయింట్ కావచ్చు, ఎందుకంటే సినిమాలో నటిస్తుంటారు కనుక వాళ్ళకి ఆ రకమైన ప్రయత్నం చేస్తున్నాడు. గద్దర్ కాల్పులకు సంబంధించి గద్దర్కి సహకారమే నిజంగా కావాలనుకుంటే అది పవన్ కళ్యాణ్ని అడిగే అవసరం ఆయనకి లేదు. ఏ రాజకీయ చాలా మంది ఆయన అభిమానించే వాళ్ళు ఉన్నారు, ఆయన పాటలను అభిమానించే వారు ఉన్నారు, రాజకీయాలకు అతీతంగా ఆయనకు సహకారం చేసే వాళ్ళు ఉన్నారు. రాజకీయ పార్టీలు కూడా ఆయనను సిద్ధాంతపరంగా వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నా కానీ ఆయనకు వ్యక్తిగతంగా ఆయనకు సహకారం చేసేయడానికి చాలా మంది ఉన్నారు. కాల్పులు ఎప్పుడు జరిగాయి? మీరట్టుగా 97లో జరిగిన దానికి సంబంధించి ఆయన రాజకీయ పార్టీ ఎప్పుడు పెట్టాడు? మీ ఇంటి దగ్గరకు వచ్చి మరీ ఆ చిన్న దాన్ని కూడా సహకారం కోరాల్సిన పరిస్థితి వచ్చింది. గద్దర్ని దగ్గర నుంచి చూసాము, గద్దర్నికి సంబంధించి ఇంటర్వ్యూలు చేసిన పరిస్థితి మేము చూసాము. గద్దర్ ఆ స్థాయికి అంత దీనమైన పరిస్థితిలో ఉన్నట్టుగా మాకెప్పుడు కనిపించలేదు. మేము కూడా చాలా సందర్భాల్లో ఆయన ఇంటర్వ్యూ చేసాము, ఆయనతో కలిసి కొంత ప్రయాణం చేసాం, కానీ ఆ రకమైన పరిస్థితి ఉన్నట్టుగా ఎప్పుడు కనిపించలేదు. అది ఒక రకంగా పవన్ కళ్యాణ్ తను ఏదో చెప్పాలి, ఏదో నాకు ఈ ప్రాంతంతో ఉన్న కొంత అనుబంధాన్ని చెప్పే ప్రయత్నంగా గద్దర్ అంశాన్ని వివాదం చేస్తున్నారు. ఇదే చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. చాలా సందర్భంగా ఆయన మాట్లాడే మాటకు విలువ లేదు. అది చాలా సందర్భంగా స్పష్టమైంది. ఆయన నేను గుంటూరులో పుట్టానంటాడు, ప్రకాశంలో పుట్టానంటాడు, ఇక్కడ పెరిగానంటాడు, ఎక్కడ ఏంటి అనే విషయాన్ని అది అందరికీ తెలుసుంటుంది. సడన్గా నేను వంగవీటి రంగ గురించి కూడా మాట్లాడతారు. ఆయనకు నేనే టీ ఇచ్చానంటారు. అది కూడా జరిగింది, అది కూడా మనం చూసాం వీడియోలలో అతను చెప్పాడు. సో అతను ఏంటి, ఏదో రకంగా తనకు చాలా తెలుసు, ఇక్కడ ఉన్న రాజకీయాల పైన నాకు అవగాహన ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్కి ఇప్పటికీ ఓపెన్గా చెప్పాలంటే రాజకీయ అవగాహన ఏమీ లేదు. కేవలం తన నటన పరంగా రాజకీయాల్లో కూడా నటన చేస్తున్నారు, కానీ వాస్తవిక పరిస్థితుల్లో ఆయన చాలా దూరంగా ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఇంకోటి, నిన్న కొండగుట్టు ఆంజనేయ స్వామికి 30 కోట్లు ఇచ్చాను, తెలంగాణ మీద ప్రేమ లేకుంటే అలా ఇచ్చేవాడినా అంటున్నారు. ఇతను ఎక్కడ ఇచ్చారు? అది టీటీడీ డబ్బు. అది టీటీడీ అంటే అది కాపులకు సంబంధించింది కాదు, లేదా పవన్ కళ్యాణ్కి సంబంధించింది కాదు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది యావత్ ప్రపంచంలోని మొత్తం హిందూ జనకోటికి సంబంధించింది. మరి ఈయన ఎలా క్లెయిమ్ చేస్తాడు? మీరు చూడండి ఆ కామెంట్లో, అదే పవన్ కళ్యాణ్కి కొంత అవగాహన లేకపోవడము, పవన్ కళ్యాణ్ అవగాహన లేకపోవడం ఒకటి, అతని అహంకారానికి కూడా ఒక రకంగా దీన్ని మనం కామెంట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను కొండగట్టుకు సహకారం చేసిన, నేను ఆర్థిక సహాయం చేశాను, కొంత డబ్బు ఇప్పించాను, 30 కోట్లు ఏదో సహకారం అందించానని చెప్తారు. నువ్వు కాదు ఇచ్చింది. ఇంకొకటి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి విపరీతమైన భక్తులు తెలంగాణ ప్రాంతం నుంచి కూడా విపరీతంగా భక్తులు అక్కడికి వెళ్తారు, అక్కడ వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటారు. అది అందరికీ తెలుసు. ఇది ఓన్లీ తెలంగాణ గురించి మాట్లాడుతాను. యావత్ భారతదేశ వ్యాప్తంగా మహారాష్ట్ర నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక, అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి తిరుపతిని వచ్చే అవకాశం. అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆలయాలకు అభివృద్ధి కోసము ఆ రైట్ ఫ్రమ్ కాశ్మీర్ నుంచి మొదలు పట్టుకొని కన్యాకుమారి వరకు అనేక ప్రాంతాల్లో టీటీడీ అనేక టెంపుల్ అభివృద్ధి కోసము దాని కొరకు సహకారం అందించింది. టెంపుల్స్ అడాప్ట్ కూడా చేసుకుంది. అది వాళ్ళ విధానంలో భాగంగా చేసింది. అది కొత్త ఏం కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాక కొండగట్టుకు ఆయన వ్యక్తిగతంగా ఇచ్చారా? ఆయన ఏదైనా ట్రస్ట్ నుంచి, ఆయన ఏర్పాటు చేసిన ట్రస్ట్ నుంచి ఇచ్చారా? వ్యక్తిగతంగా ఏదైనా సహకారం అందించారా? టీటీడీ ఇచ్చిన అమౌంట్ని నేనే ఇప్పించానని చెప్పడం ఏంటి? టీటీడీ ఆయనకు సంబంధించిందా? ఆయనకు శాఖకు సంబంధించిందా? టీటీడీ ఆయన చెప్తేనే డబ్బులు ఇస్తుందా? ఆయన చెప్తే, పవన్ కళ్యాణ్ ఎవరికి చెప్తే వాళ్ళకి డబ్బులు టీటీడీ ఇస్తుందా? టీటీడీకి ఒక విధానం ఉంటుంది.
ఏ టెంపుల్కు సహకారం అందించాలి ఏంటి? తెలంగాణలో అనేక ప్రాంతాలకు, వరంగల్కి సంబంధించి, కరీంనగర్కి సంబంధించి అనేక దేవాలయాలకు టీటీడీ సహకారం అందించింది. చాలా ఈ టెంపులే కాదు, కొండగట్టి ఇప్పుడు అందించిండొచ్చు, కానీ ఇది ఫస్ట్ టైం ఏమైనా టీటీడీ వీళ్ళకు సహకారం అందిస్తుందా? లేదు. చాలా టెంపుల్, వెనుకబడి ఉన్న టెంపుల్, ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉన్న టెంపుల్, చరిత్రాత్మకమైన టెంపుల్కి సంబంధించి వాళ్ళు ఆ రకమైన సహకారం అందించారు, ఆర్థికంగా ఇచ్చారు. ఆ టెంపుల్స్ని అభివృద్ధి చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం రాజకీయాలకు అతీతంగా అక్కడ ఎవరైనా అధికారంలో ఉండండి, ఎవరైనా బోర్డులో ఉండండి, ఎవరన్నా చైర్మన్గా ఉండండి, ఆ విధానం కొనసాగింది. పవన్ కళ్యాణ్కి అవగాహన లేదు, ప్రతిదీ రాజకీయ కోణంలో ఆలోచిస్తాడు పవన్ కళ్యాణ్ అని చెప్పడానికి కొండగట్టుకు ఆ సహకారం కూడా ఆయన ప్రస్తావించొద్దు. నీకు దేవుడి పైన భక్తి ఉందంటే అది ప్రస్తావించాల్సిన అవసరం కాదు. నువ్వు ఇవ్వలే కదా, నేను నా జేబు నుంచి తీసుకొని పలానా అమౌంట్ ఇచ్చాను, అది చేశానంటే అది చెప్పే ప్రయత్నం చేశాను. ప్రభుత్వం అని కాదు, బోర్డు, అది బోర్డు నుంచి వాళ్ళు అన్ని రాష్ట్రాలకి ఇస్తారు. కేవలం కొండగట్టుకొక్కరికే ఇస్తున్నారా వాళ్ళు? స్పెషల్గా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి చరిత్రలో మొదటిసారిగా టీటీడీ బోర్డు కొండగట్టు దేవాలయానికి ఆర్థిక సహకారం అందిస్తుందా అని చెప్తున్నారా? లేకపోతే అనేక టెంపుల్స్కి అందించారు. చాలా టెంపుల్స్ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో కూడా ఉన్నాయంట. ఆధీనం ఇన్ ది సెన్స్ అంటే వాళ్ళ సహకారంతో నడుస్తున్న టెంపుల్స్ ఉన్నాయి, కళ్యాణ మంటపాలు ఉన్నాయి, చాలా కళ్యాణ మంటపాలు టీటీడీ నిర్వహణలో ఉన్నాయి. ఇవన్నీ విషయాలు అందరికీ పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సిందంటే ఇవన్నీ విషయాలు ఎవరికీ తెలియదు. కేవలం మొదటిసారిగా నేను ఇట్లా చెప్పడం వల్లనే తెలంగాణ, మీరు ఇందాక అన్నట్టుగా రాజకీయపరమైన చైతన్యం ఈ ప్రాంతంలో ఎక్కువ, రాజకీయపరమైన చైతన్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ రాజకీయ నాయకుడు ఏది మాట్లాడినా ఇక్కడ ప్రజలు అంచనా చేసుకోగలుగుతారు, అవగాహన చేసుకోగలుగుతారు. ఆ విషయాలను తెలుసుకోవడంలో పవన్ కళ్యాణ్ పదే పదే విఫలమవుతున్నారు. ఆ పరిస్థితి నుంచి ఆయన మారే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనకు కనిపించట్లేదు. ఇంకా తర్వాత తెలంగాణలో పోటీ చేస్తాను, తెలంగాణలో సీఎం అవుతారంటే తెలంగాణలో సీఎం ఎందుకు అవుతాను, నేను ఆంధ్రాలోనే సీఎం కాలేకపోయాను, ఆంధ్రాలోనే నాకు అక్కడ ఎవరు పట్టించుకోలేదు అని చెప్పి ఒక ప్రాంతీయ పార్టీ, అది కూడా ఆంధ్రాలో 21 సీట్లు గెలిచి 100% స్ట్రైక్ రేట్ సాధించామని చెప్పుకుంటున్నటువంటి పార్టీ అధినేత నోటి నుంచి ఈ మాటలు రావడం, అది రాజకీయ అపరిపక్వత అనాలా, లేదా జన సైనికుల్ని మరింత నిరుత్సాహపరిచే వ్యాఖ్యలు అనాలా? ఎలా చూడాలి వ్యాఖ్యల్ని? రామన్ గారు, మీరు కూడా చాలా రోజుల నుంచి జర్నలిజంలో ఉన్నారు, మీరు అనేక సంస్థల్లో పనిచేశారు, మీకు కూడా ఏపీ రాజకీయాలపైన మీకు పూర్తి అవగాహన ఉంటుంది. ఒక ప్రాంతీయ పార్టీ అధినేత ఈ రకమైన కామెంట్స్ చేస్తారా? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక రాజకీయ పార్టీ అధినేత, ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు, జనసేన పార్టీ అనేది సపరేట్గా ఉంది, ఆ పార్టీకి ఆయనే అధ్యక్షుడు, ఆయనే ఫైనల్. ఇటీవల కాలంలో ఆయన 2-3 సందర్భాల్లో నేను విన్న కామెంట్స్ ఏంటంటే పార్టీలో ఎవరి మాట ఫైనల్ కాదు, నా మాటే ఫైనల్ అని ఆయనే చెప్పుకొచ్చారు. నిజానికి కూడా ప్రాంతీయ పార్టీల్లో అది తెలుగుదేశమైనా, వైఎస్ఆర్సీపీ అయినా, జనసేన, అక్కడ మాట ఫైనల్ వాళ్ళే ఉంటారు. ఆ పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయమే ఫైనల్, ఆ పార్టీ అధినేత చేసిన కామెంటే ఫైనల్గా ఉంటుంది. ఏపీలో మీరు ఇక ముఖ్యమంత్రి కారని చెప్పేశారా? ఇక అది ఆయన పరోక్షంగా చెప్తున్నారు. ఏంటి, నేను పరోక్షంగా ఏంటంటే మొత్తానికి చెప్పేశారు, డైరెక్ట్గా చెప్పారు, ఏపీలో నేను కాలేకపోతున్నానంటే. ఎందుకు కాలేకపోతున్నారు? మీరు పోటీ చేసిండ్రా? అన్ని నియోజకవర్గంలో పోటీ చేసే మీకు ధైర్యం ఉందా? మీరు చేస్తారా? ఒక బలమైన సామాజిక వర్గం నా వెంటుందని చెప్పుకుంటున్న వాళ్ళు, ఆ బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి కావద్దా ఆ ప్రాంతంలో? మీరు అదే చెప్తున్నారా? లేదు, మనం కావద్దు, మనం ఎంతసేపు సెకండ్గా ఉండాలి, ఎవరినో భుజాలు మోయాలి, ఎవరినో భారం మోయాలి తప్ప మీరెందుకు కాకూడదు? అది చెప్పాలి కదా. పవన్ కళ్యాణ్ ఆ ధైర్యాన్ని కింద ఉన్న క్యాడర్కి ఇవ్వాలి. లేదు, ఈ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఏదో ఒక రోజు నేను ముఖ్యమంత్రిని అవుతాను. ఏ రాజకీయ పార్టీ, చిన్న రాజకీయ పార్టీ నుంచి జాతీయ రాజకీయ పార్టీల వరకు ప్రతి ఒక్కరు కూడా అంతిమంగా అధికారమే లక్ష్యంగా ఉంటుంది. ఇది కాదని ఎవరు చెప్పడానికి వీలేదు, ఎవరు పెట్టరు. ఎందుకంటే అంతిమంగా రాజ్య అధికారంలోకి రావాలనే ప్రతి పార్టీ ప్రయత్నం చేస్తుంది. ప్రతి నాయకుడు కూడా ఫస్ట్ టైం ఫెయిల్ కావచ్చు, సెకండ్ టైం ఫెయిల్ కావచ్చు, కానీ అంతిమంగా విజయం వైపు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అది చరిత్రలో చాలా సందర్భాల్లో జరిగింది. నువ్వు విజయ్ని ఎందుకు ఆదర్శంగా తీసుకోవు? విజయ్ చాలా కొద్ది కాలం పార్టీ పెట్టేసి మళ్ళీ ఏమంటారు, నేను 2-3 సందర్భాల్లో చూసా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్కి పెద్ద ఎవరు వేరే సపోర్ట్ లేదు, మీడియా సపోర్ట్ లేదు అంటే. తమిళనాడు రాజకీయాల దగ్గర నుంచి చూస్తే అక్కడ రెండు బలమైన ద్రావిడ పార్టీలకు బలమైన మీడియా సంస్థలు ఉన్నాయి, బలమైన నెట్వర్క్స్ అన్నీ ఉన్నాయి, సామాజికంగా కూడా 2 పార్టీలు బలంగా ఉన్నాయి. అలాంటి వ్యక్తి సడన్గా వచ్చి 100 సీట్లకు దగ్గరకు వచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అంటే ఏం చేశాడు? ఆయన మీలాగా హడావిడి చేయలేదు, మీలాగే కేవలం నేను బాగా దగ్గరగా ఫాలో అయిన తమిళనాడు ఎలక్షన్లో సమావేశాలు నిర్వహించి, సమావేశాల్లో ఒక బహిరంగ సభ పెట్టుకుని అక్కడ తన పార్టీ విధానాలు, కొత్తగా తన ప్రభుత్వం వస్తే ఏం చేస్తుందనే విషయాల్ని చెప్పాడు తప్ప వేరే రకమైన, ఆయన సాధ్యమైనంత వరకు కూడా నేను బాగా చూస్తే చివరిలో 1-2 సందర్భాల్లో నీట్ ఎగ్జామ్కి సంబంధించి కానీ ఇతర అంశాలకు సంబంధించి కొంత కేంద్రాన్ని విమర్శించాడు, కానీ పూర్తిగా తాను ఏం చేస్తారో చెప్పే విజయ్ అధికారంలోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ ఇది చేయరు.
ఇది చేయకుండా ఎంతసేపు వేరే వాళ్లకు అధికారంకి నేను వాళ్ళని కాపాడుకుంటా, మనం కొద్ది కాలం పాటు భరించాలి. చాలామంది జనసేన నాయకులు ఆఫ్ ద రికార్డ్ మాట్లాడేటప్పుడు మా నాయకుడికే ఇష్టం లేదు ముఖ్యమంత్రి కావాలని, ఏం చేస్తాం మేమని వాళ్ళే అంటారు. ఏదైనా రాజకీయ నాయకుడు గతంలో మొన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా అదే అన్నారు. ఏంటి మీరు ఒక పార్టీని ఏర్పాటు చేసినప్పుడు అంతిమ లక్ష్యం మీకు ముఖ్యమంత్రి కావాలని ఉండాలి, కానీ నేను ముఖ్యమంత్రి కావడానికి లేదు, మరి ఎందుకున్నారు? మరి ప్రజలకు ఏం చెప్తారు? మీరు హామీలు ఇస్తే ఎట్లా నెరవేరుతాయి? అంతే కదా. కూటమి ప్రభుత్వం ఉండొచ్చు, కానీ మీరే ముఖ్యమంత్రిగా అయితే మొత్తం సమస్యలు పరిష్కారం అవుతాయి కదా. ఇప్పుడు మీరు ప్రజలకు హామీ ఇస్తారు, అది నెరవేరాలంటే మళ్ళీ మీరు వెళ్ళి చంద్రబాబు దగ్గరో లోకేష్ దగ్గరో ఇంకొక కేంద్రంలో ఉన్న బీజేపీ దగ్గర కూర్చొని చేసుకోవాలి. అదే మీ పార్టీ అధికారంలోకి వచ్చి సింగిల్గా మీరే గెలిస్తే మీరే ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసుకోవచ్చు. మీరు కూడా అన్ని పార్టీలకు భిన్నంగా నేనున్నాను, నేను నిజంగా ఒంటరిగా వచ్చి పోటీ చేసి సాధిస్తానని చెప్పే ప్రయత్నం ఎందుకు చేయరు? నిరుత్సాహం జనసేనకు సంబంధించిన నేతలు నిన్నటి నుంచి నేతలు చాలామంది, నేను ఒక ఎమ్మెల్యే పేరు చెప్పాను, కానీ ఒక ఎమ్మెల్యే మాట్లాడిన తీరు ఏంటంటే మా నాయకుడు మరోసారి స్పష్టం చేశాడు, నేను ముఖ్యమంత్రిని ఎప్పటికీ కాలేనని. ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గురించి చెప్తాను. ఆ ఎమ్మెల్యే చాలా బాధపడ్డాడు. గతంలో ఆ ఎమ్మెల్యే కాంట్రవర్సీ కామెంట్లు చేస్తే పవన్ కళ్యాణ్ అతన్ని తిట్టాడు, ఆ పేరు నేను చెప్పట్లేదని. గతంలో ఆ ఎమ్మెల్యే అతన్ని కామెంట్ చేస్తే పవన్ కళ్యాణ్ పిలిచి తిట్టాడు, కానీ అదే ఎమ్మెల్యే నిన్న మనతో మాట్లాడుతున్నప్పుడు ఒక సందర్భంగా ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతూ మా నాయకుడు ఇంకెప్పటికీ సీఎం కాలేనన్న విషయాన్ని బహిరంగంగానే చెప్పాడు, ఇక దీంట్లో మేము ఏమీ చేయలేనన్న విషయం. ఈ తెలంగాణకు వచ్చి నేను ఏపీలో కూడా ముఖ్యమంత్రి కాలేననే విషయాన్ని ఎందుకు చెప్పాలి? రాజకీయ అవగాహన లేకపోవడం. ఆ సందర్భంగా ఇక్కడ చెప్పడం వల్ల ఏపీలో కూడా పవన్ కళ్యాణ్ని అభిమానించే వాళ్ళందరంటే ఆహా మా నాయకుడు ముఖ్యమంత్రి కాడు, మా నాయకుడు ఎప్పుడు సెకండ్ పాత్రలో ఉంటాడు, కానీ ముందుగా ఉండి నడిపించే నాయకుడు కాదు. రాజకీయ నాయకుడు అధినేత ఎప్పుడు కూడా ఎన్ని సమస్యలు వచ్చినా నేను ఒంటరిగా ముందుకు వెళ్తాను. గెలుపోవటంలో రాజకీయ పార్టీలు రాజకీయాల్లో కామన్, పెద్ద ఊహించారు. నిజానికి మొన్న జరిగిన మీరు కూడా ఎలక్షన్స్ తమిళనాడు ఎలక్షన్ చూస్తే చివరి నిమిషం వరకు చాలామంది ఒక సంస్థ తప్ప మిగతా అందరు కూడా డిఎంకేనే మళ్ళీ అధికారంలోకి వస్తుంది. దాదాపు అందరు మీడియాలో సర్వేలు కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా అన్నీ అదే చెప్పాడు. ఒకరు మాత్రమే చెప్పలేదు, కానీ చాలా ఎగ్జిట్ పోల్స్ అదే చెప్పాయి. కానీ విజయ్ వచ్చారు కదా, డిఎంకే ఓడిపోయింది కదా. ఒక ప్రయత్నం అనేది స్టార్ట్ చేస్తే ఇప్పుడు మీకు ప్రతికూల పరిస్థితి రావచ్చు, ప్రతికూలమైన రిజల్ట్స్ రావచ్చు, కానీ ముందుకు సాగే ప్రయత్నం చేస్తే మళ్ళీ మీరు నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేవారికి ఈ కూటమి నుంచే పోవాల్సి వస్తుంది, ఈ కూటమి నుంచే పోవాలి. ఇప్పుడు జరుగుతున్న అవినీతి అక్రమాలకన్నిటికి కూడా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ తప్పించుకోలేరు కదా. డిఎస్సి గురించి ఎందుకు మాట్లాడాడు పవన్? మరి ఈ నిరుద్యోగం గురించి మాట్లాడతాడు, యువత గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ డిఎస్సిలో తప్పు జరిగిందా లేదా అనేది ఎందుకు ప్రశ్నించట్లేదు? కనీసం ఆ విషయం గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అక్కడ వాళ్ళని పిలిపించవచ్చు కదా, ఆ నిరుద్యోగులను పిలిపించి ఏందమ్మా మీకు ఏం అన్యాయం జరిగింది, ఎక్కడ జరిగింది, నిజంగా వైసీపీ ఒకవేళ అసత్య ప్రచారం చేస్తుందని ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టుగా ఆ విషయం పైన నువ్వు క్లారిటీ ఎందుకు ఇవ్వవు? అది మాట్లాడవు. ఇక్కడికి వచ్చి సంబంధం లేని విషయాలకు వచ్చి సంబంధం లేని సందర్భంగా వచ్చి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరపాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు అక్కడ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తావు, కానీ ఆ రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, ఆ రాష్ట్రంలోనే నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ ఇంకో సమస్యలు కానీ పరిష్కరించే ప్రయత్నం చేయవు. చాలా సందర్భంగా పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ గురించి చెప్తాను. మొన్న ఈ మధ్య ఎక్కడో గోదావరి పుష్కరాల గురించి మాట్లాడుతూ ఒక అధికారి ముందు మాట్లాడుతూని కాలు మీద కాలేసుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న తీరు అది కరెక్ట్ కాదు. మీకు అధికారం ఇచ్చింది అలా మాట్లాడమని కాదు, మీకు అధికారం ఇచ్చింది ప్రజా సమస్యలను పరిష్కరించమని చెప్పారు. కానీ మీరు 2024 ఎన్నికలలో అంతకుముందు జగన్ని చిరంజీవి కలిసినప్పుడు వీళ్ళ బ్రదరు ఇద్దరు పరస్పరంగా, ఆయన జగన్ అక్కడ కూర్చున్నారు, జగన్ ఇలా ఉన్నాడు ఆయన స్టైల్లో, చిరంజీవి కూడా మాట్లాడుతూ సినీ పరిశ్రమకి కొద్దిగా హెల్ప్ చేయండి అని చెప్పి ఇలా చిరంజీవి మ్యానరిజం అది. అవును అది మ్యానరిజం అది. అలా మాట్లాడితే దాన్నే 2024 ఎన్నికల్లో నా అన్నకు నువ్వు అవమానపరిచావు అని చెప్పి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ మరి మొన్న మీరు చెప్పినట్టు ఇప్పుడు అధికారి ముందు కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని ఇలా మాట్లాడడం యాటిట్యూడ్ రాజకీయాల్లో అది పనికిరాదు. పవన్ కళ్యాణ్ అందుకోసమే జగన్ గురించి మాట్లాడేటప్పుడు జగన్ గురించి మాట్లాడే సందర్భంగా నేను పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట ఏం మాట్లాడాలంటే, నువ్వు కంపేర్ చేసుకో. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి నువ్వు కంపేర్ చేసుకున్నప్పుడు చాలామందికి తెలుసు, అక్కడ ఆ రోజు మీటింగ్లో ఉన్న చాలామంది సినీ రంగానికి ప్రముఖులు కూడా ఆ సందర్భం వేరే. మీరు అన్నట్టుగానే
ఆయన మేనరిజం అది. చిరంజీవి మాట్లాడే సందర్భంగా ఆయన చేయి ఇలా వచ్చింది, జగన్మోహన్ రెడ్డి కూడా దానికి ఇదైన పరిస్థితి. ఆయన వింటున్నాడు, ఆయన చెప్పేదాన్ని వినే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దాన్ని కూడా ఒక వీడియోని పట్టుకొని ఎంత వివాదం చేసే ప్రయత్నం. ఇలాంటి వీడియోలు ఎన్ని చూపించాలి? నువ్వు ఏ రకంగా బిహేవ్ చేస్తావని ఏ రకంగా చూపించాలి? ఒక అధికారి ముందు నువ్వు ఆ రకంగా మాట్లాడాల్సింది. ఆ అధికారి ఏం నీకు సంబంధించిన బంటు కాదు కదా. ఆ అధికారిని నువ్వు కించపరిచే విధంగా వ్యవహరించదు కదా. చాలామంది ముఖ్యమంత్రులు అధికారులతో సమావేశాలు నిర్వహించే సందర్భంగా ఏ రకమైన బాడీ లాంగ్వేజ్ ఉంటుంది? మీ బాడీ లాంగ్వేజ్ ఏ రకంగా ఉంది? మీరేమన్నా అన్నిటికీ అతీతమా? కాదు కదా. మాట్లాడే పద్ధతిలో అధికారులు తప్పు చేయొచ్చు, వాళ్ళను మందలించాల్సింది, లేకపోతే వాళ్ళని ప్రశ్నించే అధికారం ఖచ్చితంగా మంత్రిగా నీకు ఉంటుంది. కానీ ఆ రకంగా వ్యవహరించడం సరైంది కాదు. ఇది పవన్ కళ్యాణ్ నేర్చుకునే పరిస్థితిలో కనిపించట్లేదు. పవన్ కళ్యాణ్ తన తప్పులను సరి చేసుకుంటాడని కూడా ఊహించడం కూడా తప్పుగా అవుతుంది. ఎందుకంటే ఇది నేను పాపం ఏపీ ప్రజలకు సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ని నమ్ముకున్న ప్రతి సందర్భంగా కూడా ఆయన మోసం చేసిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు కూడా చరిత్రలో అదే జరగబోతుంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడేదో తెలంగాణలో వచ్చి హడావుడి చేశాడని కాదు, ఇది తెలంగాణకు సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అక్కడ ఏదో జరుగుతుంది, ఆ ఏదో జరిగేది మాత్రం ప్రజలకు వెళ్ళొద్దు. అది జరుగుతున్న విషయం అక్కడ ప్రజల్లో దాని గురించి చర్చ జరగొద్దు. డిఎస్సి గురించి పవన్ కళ్యాణ్ నేను ఎందుకు పదే డిఎస్సి ఎందుకు మాట్లాడుతున్నానంటే, పవన్ కళ్యాణ్ ఎప్పుడు నిరుద్యోగుల గురించి యువత గురించి మాట్లాడపడింది. డిఎస్సిలో తప్పు జరిగిందా లేదా అనేది నువ్వు ఇప్పటి వరకు వాకప్ చేసినవా? నేను చేశాను, ఏమీ జరగలేదని నువ్వు చెప్పినవా? ఎందుకు అది ప్రశ్నించావు? నువ్వు ఒక రాజకీయ పార్టీకి ఆ మూడు పార్టీల్లో నువ్వు ఒక పార్టీకి సంబంధించిన అధినేతగా ఉన్నప్పుడు నువ్వెందుకు ప్రశ్నించట్లేదు? లోకేష్ నువ్వు ప్రశ్నించావా? భయమా లోకేష్ అంటే? లోకేష్ అంటే భయంతో మాట్లాడవా? లోకేష్కి సంబంధించిన నువ్వు పార్టీ అధినేతగా మాట్లాడు. ఏంటిది జరిగింది వాస్తవం లేదా? వాకప్ చేశాడని ఓ చిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి. అది వద్దు మనకి. అది ఎంతసేపు సందర్భం లేని అంశాలను తెలంగాణకు వచ్చి వివాదం చేసి ఆ సబ్జెక్ట్ని పక్కదో దారి పట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చాలా వరకు అక్కడ ప్రజలు కూడా విఘ్నులు, వాళ్ళకు కూడా తెలుసు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న తీరు. అక్కడ అనవసరమైన వివాదం చేస్తున్నారు. 12 ఏళ్ల తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి సెంటిమెంట్ని ఏదో రకంగా చిన్నగా లేపే ప్రయత్నం చేస్తున్నాడు. అది రాజకీయంగా ఎవరికి ప్రయోజనం చేకూరుతుందన్న మాట పక్కన పెడితే అంతిమంగా నష్టపోయేది ఈ 2 ప్రాంతాలకు సంబంధించిన తెలుగు ప్రజలే. పదే మనం చెప్తాం కదా, రాష్ట్రాలుగా విడిపోయినా కానీ మనం అందరం తెలుగు ప్రజలు అని చెప్పుకున్నప్పుడు మరి ఆ తెలుగు ప్రజలు కరెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదా? అక్కడ ఉన్న వాళ్ళ బంధువులు ఉండాల్సిన అవసరం లేదా? చాలామందికి సంబంధించి ఇప్పుడు ఏ పరిస్థితి ఏర్పడింది? హైదరాబాద్కి సంబంధించినంత వరకు అన్ని ప్రాంతాల వారు ఉంటున్నాం. హైదరాబాద్ చిన్న ప్రాంతం కాదు, గ్రేటర్ హైదరాబాద్ విస్తరించింది. జిహెచ్ఎంసీని ఇంకా 3 కార్పొరేషన్లుగా విభజించారు. అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. ఒక ప్రాంతానికి సంబంధించిన వరకు ఏపీ ప్రజలు ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఎవ్వరు ఇక్కడే మాకు ఇబ్బంది ఉందని ఎవరైనా చెప్పారా? మీకు ఏపీ ప్రజలు ఎవరైనా వచ్చి మీతో మాట్లాడుతున్నారా? ఏమీ లేదు. మీరు నిజానికి ఏపీ ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకేమి ఇబ్బంది లేదు. వాళ్ళకి ఇక్కడ మంచి జరుగుతుంది, ఇక్కడ 4 ఉద్యోగాలు వస్తున్నాయి. మీరు చేయండి. అక్కడ ఏపీలో కూడా ఆ రకమైన పరిస్థితి కనిపించదు. ఎవ్వరు మీకు రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. మీరు అక్కడ అభివృద్ధి చేసుకోండి. అది అమరావతి చేస్తారా, ఇంకోటి చేస్తారా, అది మీ ఇష్టం. అక్కడ ప్రజలు అంతిమంగా నిర్ణయం తీసుకుంటారు ఏది మంచి ఏది చేయడానికి. కానీ ఇలాంటి విషయాలపైన ఫోకస్ చేయకుండా ఎంతసేపు రాజకీయంగా అసత్యాలు చెప్పే ప్రయత్నం పవన్ కళ్యాణ్ కొనసాగిస్తే మాత్రం రాజకీయంగా అంతిమంగా అది పవన్ కళ్యాణ్కి నష్టం. ఖచ్చితంగా ఏపీ ప్రజలు కూడా తగిన సందర్భంగా ఆయన గుణపాఠం చెప్పే అవకాశం మాత్రం కనిపిస్తుంది.